హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్వాలిటీ థాట్ కెరియర్ ఇన్స్టిట్యూట్. నేను మీ జగదీష్, మెడికల్ కోడింగ్ ఎక్స్పర్ట్ ట్రైనర్. సో ఈరోజు మనం ఈ సిరీస్లో ఇంటర్వ్యూలో కామన్గా మనకి ఇంటర్వ్యూలో ఏమేం క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో, సో ఆ క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా ఉంది, సో అది ఈరోజు మనం తెలుసుకుందాం. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ మోటివేటెడ్ యూ టు పర్స్యూ ఏ కెరియర్ ఇన్ మెడికల్ కోడింగ్? అంటే మెడికల్ కోడింగ్ కెరియర్ని నువ్వు చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి, రీజన్ ఏంటి అనే క్వశ్చన్ మీకు కామన్గా వస్తుందన్నమాట. సో దానికి మనం ఏ విధంగా సమాధానం చెప్పాలి అనేది కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మీరు మెడికల్ కోడింగ్ కెరియర్ ఎందుకు చూస్ చేసుకున్నారు అన్నప్పుడు ఫస్ట్ మనం చెప్పవలసిన మెయిన్ అండ్ సింగిల్ రీజన్, ఫస్ట్ రీజన్ అనమాట ఏంటి అంటే, ఈ మెడికల్ కోడింగ్ కెరియర్ అనేది ర్యాపిడ్గా గ్రో అవుతుంది ఈ మధ్య కాలంలో. చాలా అంటే చాలా వేగంగా, చాలా హ్యూజ్ ఓపెనింగ్స్ కానీ, ఇట్లాంటి ఆపర్చునిటీస్ కానీ, శాలరీస్ పరంగా కానీ మీరు ఎలా చూసుకున్నా కూడా చాలా ర్యాపిడ్గా గ్రో అవుతున్న కెరియరు మన మెడికల్ కోడింగ్ కెరియరు. సో అందుకనే నేను ఇది చూస్ చేసుకుంటున్నా ఇలా కూడా చెప్పి, దాంతోపాటు ఇంకొక విధంగా కూడా మనం కంటిన్యూ చేయొచ్చు. ఎలా అంటే, సో అట్లా నేను చూస్ చేసుకున్న తర్వాత ఇట్లా ఏ కంపెనీకి అయితే వెళ్తారో ఆ కంపెనీ గురించి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ కొంచెం వెరిఫికేషన్ చేసుకోవాలి. సో మనకి గూగుల్లో దొరకందంటూ ఏది ఉండదు. సో మీరు ఏ కంపెనీకి అయితే ఇంటర్వ్యూ అవ్వబోతున్నారో, సో ఆ కంపెనీ గురించిన ఏదైనా చిన్నవి, అసలు వాళ్ళ యొక్క కంపెనీ CEO ఎవరు, దాన్ని ఎవరు ప్రారంభించారు, దాని యొక్క డైరెక్టర్ ఎవరు, సో దాంతోపాటు వాళ్ళ యొక్క విజన్ ఏంటి, ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్, ఒక 3-4 కీ పాయింట్స్ తెలుసుకొని, ఆ తర్వాత వాళ్ళు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు దానికి అటాచ్మెంట్గా, సో ఇట్లా ర్యాపిడ్ గ్రోయింగ్ కెరియర్ ఉందండి ఈ మెడికల్ కోడింగ్ ఫీల్డ్లో, అందుకని నేను చూస్ చేసుకున్నాను. సో అది నేను చూస్ చేసుకున్న తర్వాత ఇట్లా కంపెనీస్కు నేను సెర్చ్ చేశాను గూగుల్లో. సో ఈ కంపెనీ ఇట్లా ది బెస్ట్ ఉంది, సో ఇందులో వీళ్ళ యొక్క విజన్ ఎట్లా ఉంది, సో వీళ్ళు ఇచ్చే శాలరీస్ కానీ, విజన్ కానీ, ఎవరైనా కానీ వర్క్ ఫర్ శాలరీ కోసం వర్క్ చేస్తారు. సో బేసిక్ శాలరీ చూసుకుంటే ఇందులో చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆప్టమ్ చూసుకుందాం. ఆప్టంలో 3.6 ఇస్తున్నారు బేసిక్ శాలరీ, అంటే స్టార్టింగ్ వాళ్ళకి 3.6 ఇస్తున్నారు. సో 3.6 lakhs పర్ యానం ఇస్తున్నప్పుడు, సో మీరు వాటి గురించి చెప్పాలి కాబట్టి, సో మీరు ఆప్టమ్ గురించి, ఇట్లా లీడింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే లీడింగ్ కంపెనీ ఉంది, సో ఆ లీడింగ్ కంపెనీస్లో ఆప్టమ్ ఉంది ఫస్ట్లో. సో అందుకని నేను ఆప్టమ్ని చూస్ చేసుకున్నాను. సో ఆ మెడికల్ కోడింగ్ కెరియర్ని అయితే ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా, ర్యాపిడ్ గ్రోత్ ఉంది కాబట్టి. అండ్ ఆప్టమ్ని ఎందుకు చూస్ చేస్తున్నానంటే, ఇట్లా అంటే మనకి ఇందులో వర్క్ ప్రెజర్ అనేది చాలా తక్కువగా ఉంది, అండ్ చాలామంది చాలా ఇష్టపడుతున్నారు ఆప్టంలో. సో ఆ ఫెసిలిటీస్ కానీ, సో ఆ యొక్క క్యాబ్స్ ప్రొవైడ్ చేయడం కానీ, ఇట్లాంటి అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా హెవీగా ఉండటం వల్ల నేను ఈ కెరియర్తో పాటుగా ఈ కంపెనీని చూస్ చేసుకున్నాను. అందుకనే నేను ఈరోజు ఇక్కడ అటెండ్ అవుతున్నాను అని చెప్తే వాళ్ళు చాలా అంటే చాలా బాగా కన్విన్స్ అవుతారు. సో ఇలా ఈ విధంగా చెప్పాలి మీరు ఎప్పుడైనా కూడా. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ది రోల్ ఆఫ్ మెడికల్ కోడర్ ఇన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ? అంటే ఒక మెడికల్ కోడర్ యొక్క రోల్ ఏంటి ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో? ఒక మెడికల్ కోడర్ ఒక కంపెనీకి సెలెక్ట్ అయిన తర్వాత అతని యొక్క రోల్ అనేది ఏంటి అనే క్వశ్చన్ని మనమే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా మనకు కూడా ఇలాంటి క్వశ్చన్ ఎదురవుతూ ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి? సో అది చాలామందికి ఇంకా కంప్లీట్గా తెలియదు. ఎందుకంటే అందరూ మెడికల్ కోడింగ్ ఎలా చేస్తారు ఏంటి అంతవరకే నేర్చుకుంటున్నారు, కానీ సో ఆ జాబ్ రోల్ ఏంటి అనేది చాలామందికి తెలియట్లేదు. సో ఈరోజు మనం ఆ జాబ్ రోల్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు మీరు మెడికల్ కోడర్గా ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంటారు. ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికేషన్ కంప్లీట్ చేస్తారు. సర్టిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసుకొని ఒక కంపెనీలోకి వెళ్ళారనుకుందాం. సో ఇప్పుడు మీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి? సో మీకు ఎలా ఉంటుంది అంటే, మనకి ఈ మెడికల్ కోడింగ్ మొత్తం కూడా US హెల్త్ కేర్కి సంబంధించింది. సో ఈ యూఎస్కి హెల్త్ కేర్కి సంబంధించిన మెడికల్ రికార్డ్స్, అంటే అక్కడ ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మెడికల్ రికార్డ్స్ అనేవి మనకు వస్తాయి. సో మనకి అంటే నేను ఒక మెడికల్ కోడర్గా అజ్యూమ్ చేసుకొని చెప్తున్నాను. సో మీరు అది అర్థం చేసుకోండి, ఓకేనా? సో నాకు ఇప్పుడు నేను ఒక కంపెనీలో జాయిన్ అవ్వగానే నాకేమొస్తుందంటే నా డైలీ వర్క్. సో నేను ఇప్పుడు నా సిస్టమ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ నేను లాగిన్ అవుతాను. క్రెడెన్షియల్స్తో లాగిన్ అయిన తర్వాత సో మనకు పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో వాళ్ళు ప్రొవైడ్ చేసిన ID అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వగానే ఫస్ట్ ఒక చార్ట్ ఓపెన్ అవుతుంది. చార్ట్ అంటే నథింగ్ బట్ మెడికల్ రికార్డ్. ఒక మెడికల్ రికార్డ్నే మనము చార్ట్ అంటాం. ఎందుకంటే డైలీ మీరు ఎన్ని చార్ట్స్ చేశారు, మీ యొక్క టార్గెట్ ఎంత, అందరూ చార్ట్స్ అని ఉపయోగిస్తారు కాబట్టి నేను మీకు చార్ట్ అనేది క్లియర్గా చెప్తున్నాను. సో చార్ట్ ఈజ్ నథింగ్ బట్ మెడికల్ రికార్డ్, ఓకేనా? సో మనకి అక్కడున్న పేషెంట్స్,
సో ఎవరైతే యూఎస్లో పేషెంట్స్ అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవుతారు, వాళ్ళకున్న ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం అనుకుందాం, పెద్ద ప్రాబ్లం ఏదైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఫీవర్ కానీ హెడేక్ కానీ ఇలాంటివి వచ్చినాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సో కన్సల్టేషన్ అది చూపించుకొని ఇన్సూరెన్స్ కార్డు వెంటనే డాక్టర్ని కలుస్తారు. డాక్టర్ని కలిసి సో అతని యొక్క ప్రాబ్లమ్స్, సో నాకు ఇట్లా 4 days నుంచి ఫీవర్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు, సో మీరు ఇచ్చిన మెడికేషన్స్ కూడా నేను చూసుకున్నాను, సో ఇట్లాంటివన్నీ చెప్పిన తర్వాత తను ఇంకొన్ని ల్యాబ్ టెస్టులు కానీ ఇట్లాంటివి రాసే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ రాసిన తర్వాత కూడా సో ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని మళ్ళీ ఆ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. సో ఆ రిపోర్ట్స్ అన్నిటినీ ఆ డాక్టర్ అనలైజ్ చేసి సో ఫైనల్గా మీకున్న డిసీజ్ ఇది అంటే ఫర్ సపోజ్ ఒక డెంగ్యూ ఫీవర్, లేదంటే ఒక మలేరియా, లేదంటే ఒక వైరల్ ఫీవర్, ఇట్లాంటి కంక్లూజన్కి వచ్చి వాళ్ళు కొన్ని మెడికేషన్స్ కూడా వాళ్ళు రాసిస్తారు ప్రిస్క్రిప్షన్లో. సో ఆ మెడికల్ రికార్డు మొత్తం స్కాన్ చేసి ఆ స్కాన్డ్ కాపీని నాకు పంపిస్తారు. సో నేను యాజ్ ఏ మెడికల్ కోడర్గా ఆ స్కాన్డ్ కాపీని ఓపెన్ చేసి సో అందులో ఉన్న పేషెంట్ యొక్క డీటెయిల్స్ కరెక్టా కాదా, ఎందుకంటే మనకి ఇప్పుడు ఒక ఫర్ సపోజ్ ఒక జోసెఫ్ అనే పేషెంట్ ఉన్నారు, సో ఆయన యొక్క డీటెయిల్స్ చెక్ చేయమని చెప్పేసి మనకి లిస్ట్లో ఉంటుంది. సో మనకి ఇచ్చిన మెడికల్ రికార్డు నిజంగా జోసెఫ్కి సంబంధించినదేనా కాదా, సో ఇలాంటివి ఫస్ట్ మనం చెక్ చేయాలి. సో అందుకనే మన ఫస్ట్ కర్తవ్యం ఎవరికైనా మెడికల్ కోడర్కు ఉండవలసిన ఫస్ట్ రూల్ ఏంటి అంటే ఇచ్చిన మెడికల్ రికార్డు ఆ పేషెంట్కి సంబంధించిందేనా కాదా అనేది ఎంక్వైరీ చేస్తాం. సో అది మ్యాచ్ అయింది, ఓకే జోసెఫ్ది చేయమన్నారు నన్ను, సో నాకు జోసెఫ్ మెడికల్ రికార్డే వచ్చింది. సో అట్లా ఒక కన్ఫర్మేషన్కి వచ్చిన తర్వాత అందులో అతనికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మనము అనలైజ్ చేస్తాం. సో ఆ అనలైజ్ ఎలా చేయాలి అనేది కూడా మనకి మెడికల్ కోడింగ్ ట్రైనింగ్లో అన్ని ఇన్స్టిట్యూట్స్ నేర్పించవు, కానీ మేము ఖచ్చితంగా నేర్పిస్తాం. సో అన్నీ అంటలేదు, సో కొంతమంది నేర్పించే వాళ్ళు ఉన్నారు, సో అందులో మేము కూడా నెంబర్ 1 అని చెప్తున్నాం. సో మేము ఆ రియల్ టైం మెడికల్ రికార్డ్స్ని మీకు చూపించి సో ఇలా ఇతను ఎందుకు వచ్చాడు, చీఫ్ కంప్లైంట్ అంటారు, అంటే ఈరోజు హాస్పిటల్కి ఈ పేషెంట్ ఎందుకు వచ్చాడు, ఆ తర్వాత పాస్ట్ మెడికల్ హిస్టరీ అంటే ఇప్పటి వరకు అతనికి ఏమేమి రోగాలు ఉన్నాయి, ఫర్ సపోజ్ బీపీ కానీ షుగర్ కానీ సో ఇట్లాంటివన్నీ. సో దాని తర్వాత ఇంకా వాళ్ళ మదరు ఫాదర్కి ఏమన్నా డిసీజులు ఉన్నాయా, సో ఇలాంటివన్నీ. సో ఇవి 1 by 1 ప్రతి ఒక్కటి అందులో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ మెడికల్ రికార్డ్ కాంపోనెంట్స్ అన్నీ మనము చూసి అనలైజ్ చేసి ఫైనల్గా అతనికి ఉన్నది ఏంటి డెంగ్యూ అని ఫైనలైజ్ చేసిన తర్వాత ఆ డెంగ్యూ ఫీవర్కి కోడ్ ఎట్లా పిక్ చేయాలి. సో మనకి ఆ మెడికల్ కోడింగ్లో టూల్ ఉంటుంది, ఎందుకంటే మనకి ట్రైనింగ్లో బుక్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు, సాఫ్ట్వేర్ ఉండదు కాబట్టి. సో మీరు కంపెనీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తారు. సో అందులో మీరు డెంగ్యూ ఫీవర్ అని ఎంటర్ చేయగానే దానికి సంబంధించిన కోడ్ వస్తుంది అనమాట. సో ఆ కోడ్ని తీసుకెళ్ళి వాళ్ళ టూల్లో సో ఈ పేషెంట్ పలానా జోసెఫ్ అనే పేషెంట్ సో ఈ డేట్లో వచ్చాడు అంటే ఒక January 26 వచ్చాడు, ఈ ఇయర్లో వచ్చాడు, సో ఆ డేట్ ఆఫ్ సర్వీస్ ఎంటర్ చేసి సో ఈ పేజ్లో మీరు పంపించిన మెడికల్ రికార్డు 31 పేజెస్ ఉంది, సో 29th పేజ్లో అతనికి డెంగ్యూ ఫీవర్ ఉంది, సో ఆ డెంగ్యూ ఫీవర్ యొక్క కోడ్ ఎంత, సో అది R65 69 సో అట్లా ఏదైతే కోడ్ మనకి ఏవైతే, ఎందుకంటే మనకి ఇందులో బెస్ట్ పార్ట్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, కోడ్స్ మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని. సో ఆ కోడ్ మనం సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసి ఆ కోడ్ రాగానే ఆ కోడ్ని ఇక్కడ మనకి ఇచ్చిన టూల్లో ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాం. సో ఇలా ఒక పేషెంట్ని మొత్తం అనలైజ్ చేసి రికార్డ్ అంతా సో అతనికి ఉన్న ఫైనల్ డిసీజ్ని మనం ఐడెంటిఫై చేసి ఆ డిసీజ్కి సంబంధించిన కోడ్ ఇస్తాము. సో ఇది మన యొక్క డైలీ వర్క్. ఇంకో క్వశ్చన్ ఏంటి, ఆ థర్డ్ క్వశ్చన్ అంటే సో వాట్ కోడింగ్ సర్టిఫికేషన్స్ డూ యూ పొసెస్ అంటే మీకు ఏ సర్టిఫికేషన్స్ ఉన్నాయి అని అడుగుతారు. సో ఇందులో మనకి అలా అడిగినప్పుడు మనం దానికి ఎట్లా ఆన్సర్ చెప్పాలి, ఎందుకు అంటే మనకి ఏఏపిసి వాళ్ళు 43 రకాల సర్టిఫికేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సిపిసి అంటే సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్, సిఓసి అంటే సర్టిఫైడ్ అవుట్ పేషెంట్ కోడర్, సిఐసి అంటే సర్టిఫైడ్ ఇన్పేషెంట్ కోడర్. సో ఇలా చాలా అంటే మల్టిపుల్ సర్టిఫికేషన్స్, ఇంకా అవి డే బై డే ఇంకా ఇంక్రీజ్ కూడా అవుతున్నాయి. అంటే ఒక క్వాలిటీకి సంబంధించిన సర్టిఫికేషన్ అయితే ఏది, ఒక ప్రొడక్షన్కి సంబంధించినది అయితే ఏది, ఒక పేయర్ సైడ్కి సంబంధించిన సర్టిఫికేషన్ ఏంటి, ఒక ప్రొవైడర్ సైడ్కి సంబంధించిన సర్టిఫికేషన్ ఏంటి. సో ఇందులో ఎక్కువగా చేస్తున్న సర్టిఫికేషను సిపిసి సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్.
ఎందుకు సిపిసి చేస్తున్నారు? ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఒక కంపెనీకి వెళ్ళిన తర్వాత చాలా స్పెషాలిటీస్ ఉంటాయి. ఎలా అంటే హెచ్సిసి ఉంటుంది, డెనైల్స్ ఉంటుంది, ఇన్పేషెంట్ ఉంటుంది, అవుట్ పేషెంట్ ఉంటుంది, ఈఎన్ఎం ఉంటుంది, సర్జరీ ఉంటుంది, ప్యాథాలజీ ఉంటుంది, అనస్థీషియా ఉంటుంది. సో ఇట్లా మల్టిపుల్ స్పెషాలిటీస్ ఉన్నాయన్నమాట. సో ఇలాంటి మల్టిపుల్ స్పెషాలిటీస్ ఏమున్నా మనకి ఈ సిపిసి సర్టిఫికేషన్ అనేది ఎలిజిబుల్. ఫర్ సపోజ్ మీరు సిఐసి సర్టిఫికేషన్ చేశారనుకుందాం. సిఐసి అంటే ఏంది? సర్టిఫైడ్ ఇన్పేషెంట్ కోడర్. సో సిఐసి సర్టిఫికేషన్ చేసిన వాళ్ళకి ఓన్లీ ఇన్పేషెంట్ అనే స్పెషాలిటీలో మాత్రమే వాళ్ళు వర్క్ చేయగలరు. హెచ్సిసికి కానీ డెనైల్స్కి కానీ వాళ్ళని తీసుకోరు. సో దానికోసం అని చెప్పేసి మనం సిపిసి దాన్నే అంటే మన దగ్గర అన్ని సర్టిఫికేషన్స్ మేము ట్రైన్ చేస్తాము. కానీ ఎక్కువగా అందరూ చేస్తున్నది సిపిసి. ఎందుకు చేస్తున్నారు అంటే ఇదే రీజను. ఒక సిపిసి సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్ అనే సర్టిఫికేషన్ చేయటం వలన మీరు ఎలాంటి స్పెషాలిటీనైనా ఎంచుకోవచ్చు. అంటే ఒక ఇన్పేషెంట్ కానీ, అవుట్ పేషెంట్ కానీ, హెచ్సిసి డిపార్ట్మెంట్ కానీ, ఈఎన్ఎం కానీ, సర్జరీ కానీ, ప్యాథాలజీ కానీ, అనస్థీషియా కానీ, సో ఈ విధంగా ఎలాంటి స్పెషాలిటీకైనా వెళ్ళాలి అనుకుంటే దానికి సిపిసి సర్టిఫికేషన్ అనేది చాలా అవసరం. సో అందుకనే నేను సిపిసి సర్టిఫికేషన్ చేశాను. సో ఎందుకు చేశాను అంటే ఇలా చెప్పాలి. సో ఇలా ఏ స్పెషాలిటీకైనా నేను వెళ్ళగలను కాబట్టి ఐ వాంట్ టు లెర్న్ అబౌట్ ఆల్ స్పెషాలిటీస్. దట్స్ వై ఐ హ్యావ్ డన్ మై సిపిసి సర్టిఫికేషన్ అని చెప్తే ఎంత బాగుంటుంది. సో ఆ ఇంటర్వ్యూవర్ కూడా కన్విన్స్ అవుతాడు. సో అందుకనే మీరు ఏ సర్టిఫికేషన్ చేశారు అన్నప్పుడు మనం సిపిసితో పాటుగా ఇలా ఎందుకు సిపిసి చేశాము అనేది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే సో ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే సో డిస్క్రైబ్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ICD-10CM అండ్ సిపిటి కోడింగ్ సిస్టమ్స్. అంటే మిమ్మల్ని డిస్క్రైబ్ చేయమంటున్నారు. ఈ ICD-10CMలో కానీ సిపిటిలో కానీ ఏముంటుంది అనేది మిమ్మల్ని డిస్క్రైబ్ చేయమంటున్నారు. సో మీరు దాన్ని డిస్క్రైబ్ చేయాలి కాబట్టి సో ఈ విధంగా చెప్పండి. సో మనకి ఈ ఆల్రెడీ మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా చాలా ఈజీగా చెప్పొచ్చు. ఏంటి అంటే ICD-10CM అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ 10th రివిజన్ క్లినికల్ మోడిఫికేషన్. సో ఈ బుక్లో వరల్డ్ వైడ్గా ఉన్న అన్ని డిసీజెస్ అంటే మనకు ఒక ఫీవర్ కానివ్వండి, ఒక కోల్డ్ కానివ్వండి, జలుబు, దగ్గు, జ్వరం, సో ఇట్లా ఇంకా ఏవైనా ఎలాంటి అయినా అంటే మైగ్రేను, సో డయాబెటీస్, సో కొంతమంది ఫీమేల్స్ ఈ రోజులో ఎక్కువగా వస్తుంది ఏంటి PCOD కానివ్వండి, సో రీసెంట్గా మనకి యాడ్ అయిన మన కోవిడ్ కానివ్వండి, కరోనా వైరస్ గురించి కానివ్వండి, సో ఇట్లా ప్రతి డిసీజ్ గురించి కూడా కోడ్స్ అంటే వాటి ఆ కండిషన్స్ యొక్క కోడ్స్ అనేవి ఈ ICD-10CM బుక్లో ఉంటాయి అన్నమాట. సో ఇదే మీరు చెప్పాలి. సో ICD-10CM ఈ మీన్స్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ 10th రివిజన్ క్లినికల్ మోడిఫికేషన్ విచ్ ఇంక్లూడ్స్ all the diseases in the worldwide, belongs to all the diseases and their codes are available in the ICD book. అట్లనే సిపిటి బుక్. సిపిటి అంటే కరెంట్ ప్రొసీజరల్ టెర్మినాలజీ. అంటే మనకు ఆ నేమ్లోనే డిస్క్రైబ్ చేస్తుంది. కరెంట్ ప్రొసీజరల్ టెర్మినాలజీ అంటే మనకి ఇప్పుడు దాకా మనం రోగాల గురించి విన్నాం. అంటే జ్వరం కానీ, జలుబు, దగ్గు, థైరాయిడ్, ఫీవరు ఇట్లాంటివన్నీ ఏంటంటే డిసీజ్ కండిషన్స్ అనమాట. సో ప్రొసీజర్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్కి సంబంధించిన కోడ్ ఏంటి? అట్లనే సో మనకి ఒక బోన్ విరిగింది అనుకుందాం చేయిలో. సో ఈ బోన్ని వాళ్ళు ఒక రాడ్ వేసి సెట్ చేస్తే దానికి ఏం కోడ్ వస్తుంది? సో అంటే ఆ ప్రొసీజర్ గురించి అనమాట. అట్లనే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి డెలివరీ చేస్తారు. సో సిజేరియన్ డెలివరీ కానీ, వజైనల్ డెలివరీ కానీ, ఏ డెలివరీ అయితే ఆ ప్రొసీజర్కి సంబంధించిన కోడ్. సో ఇట్లాంటి అన్ని ప్రొసీజర్స్, వాట్ ఎవర్ ప్రొసీజర్స్ ఎగ్జిస్ట్ ఇన్ ది వరల్డ్, సో బిలాంగ్స్ టు ఎవ్రీ ప్రొసీజర్ హ్యాస్ ఏ కోడ్ ఇన్ ది సిపిటి బుక్. సో మనకి ఆ సిపిటి బుక్లో ఇట్లా ప్రొసీజర్కి సంబంధించిన కోడ్స్ ఉంటాయి. సో అట్లా క్లియర్గా మీరు ఏమేమి ఉంటాయి అనేది పైన కాకుండా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తే మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. సో ఎవరైనా మెడికల్ కోడింగ్ కెరియర్ గురించి
సో ఈ కెరియర్లో ఉన్న ఎట్లా ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి, కెరియర్ గ్రోత్ ఎట్లా ఉంటుంది, కెరియర్లో శాలరీస్ ఎట్లా ఉంటాయి. సో ఇలాంటి క్వశ్చన్స్, ఇట్లాంటి డౌట్స్ ఉన్నవాళ్ళు కింద ఉన్న డీటెయిల్స్కి కాంటాక్ట్ అయ్యి మా యొక్క ఫ్రీ మాస్టర్ క్లాస్ వెబినార్కి రిజిస్టర్ చేసుకోండి. సో అలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అందులో అవైలబుల్గా ఉంటుంది. ఇట్లా ఈ మన యొక్క ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సిరీస్ అనేది మీరు కింద ఉన్న డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ క్లిక్ చేస్తే ఆ ప్లేలిస్ట్లో అన్ని సీరియల్గా ఉంటాయి. సో ఇలా ప్రతి క్వశ్చన్ గురించి మనం తెలుసుకుంటూ ఎట్లా ఈ మెడికల్ కోడింగ్ కెరియర్లో ముందుకెళ్ళాలి అనేది చాలా ఈజీగా నేర్చుకుందాము. ఓకేనా? సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే ఇలాంటివి ఎవరికైనా కావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి షేర్ చేయడం అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.